కంచైలయ్య గారు ఆరవేషణలకే వీళ్ళు కొట్లు అది అంగళ్ళు పెడతారు, దుకాణం చిల్లర కొట్లు ఉంటాయి, దుకాణాలు ఉంటాయి, అవేం చేయదు ఆయనకు తెలుసు. నేను ఏందో ఆయనకు తెలుసు. ఇప్పుడు మీకు అలాంటి కొట్లు లేవా ఏమి అంటే అంగళ్ళు దుకాణాలు బడ్డీ కొట్లు ఏమి లేవా? నాకు దుకాణాలు లేవు, కొట్లు లేవు, తర్వాత ఏం లేవు. మాకున్నదంతా వ్యవసాయం, చదువు, తర్వాత వ్యాపకాలు, ఇవే ఉద్యోగాలు, తర్వాత వృత్తులు. అనేక మంది ఉన్నారు. మీకు నేను నా భాషలో చెప్పదలుచుకోలేదు. వైశ్యులు అంటే ఏంది అనేది కేసీఆర్ గారు చెప్పిన భాషలో చెప్తాను. నేను కేసీఆర్ గారే చెప్తారు వైశ్యులు ఎంత గొప్పవాళ్ళు అంటే, అడవిలో పోయి సరుకులు తీసుకుపోయి ఆదివాసులకి సరుకులు అందుబాటులోకి తీసుకొని వస్తారు, కష్ట నష్టాలకు వచ్చి హరిజన వాడలలో ఉంటారు. తర్వాత మత కళ్ళలో అయినప్పుడు కూడా గంట టైం ఇస్తే అయ్యో జనం ఏమైపోతారో అని చెప్పి భయపడకుండా పోయి షాపులు తెచ్చి సరఫరా చేస్తారు. తర్వాత ఎవరినైనా నిలబెట్టే కులం అని చెప్పేది కేసీఆర్ గారిని. ఈ కులాన్ని చాలా సాత్వికంగా ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యమైంది ఆ పుస్తకం చదివితే. ఐలయ్య గారు ఏమన్నా కలగని రాసినారా లేకపోతే అనేది తెలియదు, కానీ అది సహేతుకంగా లేదు. తర్వాత చాలా నెరపూరితమైన చర్య. ఆయన భావ ప్రకటన కూడా చాలా విచిత్రమైన భావ ప్రకటన ఉన్నది దాంట్లో. ఆయన ఏమంటాడనంటే, హిందూ భావజాల పెట్టుబడి, క్రిస్టియన్ భావజాల పెట్టుబడి, ముస్లిం భావజాల పెట్టుబడి, ఈ 3 పెట్టుబడులని 3 రకాలుగా వర్గీకరించినాడు. హిందూ భావజాల పెట్టుబడి చాలా నికృష్టమైంది, చాలా ప్రజా వ్యతిరేకమైందని. క్రిస్టియన్ భావజాల పెట్టుబడి, తర్వాత ముస్లిం భావజాల పెట్టుబడి ప్రోగ్రెసివ్ అని వ్యతిరేక. చాలా గొప్ప. ఇంత మునుపు ఆయన కూడా ఉద్యమాలలో ఉన్నాడు, ఓపీడీఆర్లో పనిచేసాడు. ఆయనకేమి చదువుకోనోడు కూడా కాదు, తర్వాత టీవీలు చూడని వాడు లేకపోతే కాదు. క్రిస్టియన్ భావజాల పెట్టుబడి వాళ్ళ మొత్తం ప్రపంచాన్ని ఏ రకంగా ధ్వంసం చేస్తూ ఉంది. ఇరాక్ ఏంది, ఆఫ్ఘనిస్తాన్ ఏంది, సిరియా ఏంది, లిబియా ఏంది, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఏంది, వియత్నాం ఏంది, కంబోడియా ఏంది, అసలు ఎక్కడ అసలు వేల మందిని పొట్టన పెట్టుకున్నది వాళ్ళ ఆధిపత్యం కోసం. ఎందుకంటున్నాను, ఈ అన్ని దేశాలలో ఈ అణచివేత కార్యక్రమం తీసుకుంది అమెరికా. అండ్ అమెరికన్ గవర్నమెంట్ టేక్స్ ఓత్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ, దేర్ అఫీషియల్ రిలీజియన్. అండ్ ఎవ్రీ penny spent and invested by America, if ఐలయ్య is taken as correct, క్రిస్టియన్ భావజాలంతో పెట్టిన పెట్టుబడులు 2 ప్రపంచ యుద్ధాలను చవిచూసింది అదే పెట్టుబడి. మరి హిందూ భావజాల పెట్టుబడి ఎక్కడ చేసింది? ఐలయ్య గారు క్రిస్టియన్ భావజాలంతో ఉన్నారంటారు మీరు? నాకు అనిపిస్తూ ఉంది ఆయన క్రిస్టియన్ భావజాలాన్ని ముందుకు తీసుకోకపోతే అనుకోసము హిందూ మతాన్ని పాటించే మామూలు సామాన్య ప్రజానీకంలో ఒక చిచ్చు పెట్టే కార్యక్రమం చేసినాడు తప్ప ఆయనకి ఇక్కడ ప్రజల పట్ల ప్రేమ ఇదంతా లేదు. ఎందుకు ఇంకోటి సింపుల్గా చెప్పాలంటే, ఐలయ్య గారు చేసిన దాన్ని విమర్శించి రోడ్డు మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తే అమెరికా చట్టసభలలో ఒక వ్యక్తి గురించి అమెరికా చట్టసభలలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏముంటుంది చెప్పండి? ఐలయ్య గారి గురించి ఇంత మునుపు ఎవరి మీద రాలేదే అట్లా. అంటే హీ హ్యాస్ డైరెక్ట్ నెక్సెస్ విత్ యాంటీ హిందూ ఫోర్సెస్ అండ్ యాంటీ ఇండియన్ ఫోర్సెస్. హిందూ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? వ్యతిరేక శక్తులు, యాంటీ ఇండియన్ వ్యతిరేక శక్తులు. ఓకే. దేశం యొక్క సుస్థిరతని భంగం చేసే శక్తులతోని ఆయన కలిసి పనిచేస్తున్నాడు అనేది నేను ఎస్టాబ్లిష్ చేయగలుగుతాను. అంత మెటీరియల్ కూడా ఉన్నది. 1,00,000 కోట్లు తీసుకొని అమెరికా వాడిస్తే నేను తీసుకుంటాను, ఏముంది? ఎందుకు ఇస్తాడు 1,00,000 కోట్లు? వాళ్ళ అధికారాన్ని ధిక్కరించిన వాళ్ళకి $100 అయినా కానీ ముక్కుపిండి చంపి గన్ పాయింట్లో వసూలు చేసే సంస్కృతి అమెరికాది.
1,00,000 కోట్లు ఎందుకు ఇస్తాడు, నువ్వు ఎందుకు తీసుకుంటావు, తప్పేందని నన్ను అంటున్నావు. ఉద్దేశాలు ఏంటి క్లియర్గా ఉన్నాయి. ఓవరాల్గా కంచె ఐలయ్య గారిని మీరు ఏ విధంగా చిత్రీకరిస్తారు చెప్పండి? కంచాయాలే సమాజద్రోహి, దేశద్రోహి అని నేను అనుకుంటున్నాను. చాలా గ్రేట్ పెద్ద స్టేట్మెంట్ ఇది. ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్. బట్ హీ ఈస్ ఓకే సార్, ఇది మన టాపిక్ డైవర్ట్ అయింది. మీ చివరి తమ్ముడు ఏం చేస్తారు? మా చివరి తమ్ముడు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఓహో, జర్నలిజం కూడా మీ కుటుంబంలో ఉందన్నమాట.